క్రీస్తు యొక్క సంపూర్ణ ప్రేమ గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మరి గడిచిన రోజుల్లో మనం ఏం ధ్యానించున్నామంటే సంపూర్ణ ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు అని రాసి ఉన్నాం. సంపూర్ణ ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు అని ధ్యానించున్నాం. మరి ఈరోజు 8వ మాటగా సంపూర్ణ ప్రేమ త్వరగా కోపపడదు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. సంపూర్ణమైన ప్రేమ త్వరగా కోపపడదు. సో ఈరోజు అంశము మనకు అర్థమైనట్లయితే ఈ క్షేత్రములో ఎంతో బలహీనత కలిగి చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంతగానో కోపపడుతూ ఆ బలహీనతలో నడుస్తూ ఉన్నాం. సో మరి సంపూర్ణ ప్రేమ ఎవరు? సంపూర్ణ ప్రేమ అనగా ఏంటి? యేసు అని చెప్పాను కదా. యేసు చూపిన ప్రేమనే సంపూర్ణ ప్రేమ అని నేర్చుకుని ఉన్నాం. మరి యేసు త్వరగా కోపపడడు, కరెక్ట్. మరి ఆ యేసుకు ఆలయమై ఉన్న మనము, ఆ యేసు మనలో ఉన్నాడు, ఆ యేసు మనలో ఉన్నాడు అని చెప్పుకుంటున్నాం. మనం నిజముగా యేసుకు మాదిరి వలె త్వరగా కోపపడని స్వభావాన్ని కలిగి ఉన్నామా? అలాంటి సంపూర్ణమైన ప్రేమ మనము కలిగి ఉన్నామా అనే విషయాన్ని ఆలోచిస్తే, సో లోతుగా మనము వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్తే ఏ ఏ క్షేత్రముల్లో ఎక్కడెక్కడ ఎంతగా మనము బలహీనంగా ఉన్నాం, ఆ యొక్క బలహీనతను మనము ఏ విధంగా సవరించుకుంటున్నాం, ఏ విధంగా సాకులు చెప్పుకుంటున్నాం, అన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో హెచ్చరించాలి అని ఆసక్తి కలిగి ఉన్నాడు, హెచ్చరించాలని ఆశ కలిగి ఉన్నాడు. కనుక మన యొక్క ప్రాణ ఆత్మ దేహ శరీరమును ఆయన చేతికి అప్పగించుకుందాం. మన యొక్క ప్రాణ ఆత్మ దేహ శరీరమును ఆయన చేతికి అప్పగించుకుందాం. సో మొదటి ప్రశ్న ఇక్కడ ఏమేస్తున్నానంటే, ఎవరి మీద మనము కోపము ఎక్కువగా చూపిస్తాం? సో ఎవరి మీద మనకు కోపం ఎక్కువగా వస్తుంది అనే అంశాన్ని ధ్యానించినప్పుడు 3 ఆప్షన్స్ ఇస్తానండి. 3 ఆప్షన్స్ ఇస్తాను, ఆలోచించండి. మొదటి ఆప్షన్ వచ్చి బయట వారి మీద కోపం ఎక్కువగా చూపిస్తాం. రెండవ ఆప్షన్ ఏంటి అంటే ఇంట్లో వారి మీద కోపం ఎక్కువగా చూపిస్తాం. మూడవ ఆప్షన్ ఏంటి అంటే దేవుని మీద ఎక్కువగా కోపాన్ని చూపిస్తాము. ఆప్షన్లలో ఏంటి ఆప్షన్ అనేది వాక్యానుసారంగా ఒకసారి విని ఒక ఉదాహరణగా చూసి గ్రహించుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వచనం వరకు చదవమ్మా. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. దయచేసి ఈరోజు యొక్క వాక్యాన్ని అందరూ కూడా రాసుకోవాలండి. ఎందుకంటే ఒక 9 పాయింట్లు చెప్తాను, చాలా విలువైన పాయింట్లు. ప్రతిరోజు వీలైతే, వీలు కాకపోతే మినిమం వారానికి ఒకసారైనా దయచేసి ధ్యానించవలసిందిగా, నెమరు వేసుకోవాల్సిందిగా, చెక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కనుక ధ్యానంగా వినండి, రాసుకోవాలి కూడా. ఓకే, చదవం ఒకసారి. మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక, యోసేపు ఇజ్రాయేలుకు అంటే యాకోబుకు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి, మిగతా కుమారులందరికంటే ఎక్కువగా తనను ప్రేమించేవాడు. అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు, అతని సహోదరులు తమ తండ్రి తమందరికంటే యూసఫ్ను ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద ఏం పట్టారట? పగపట్టారు. అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక
కలకని యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియచెప్పగా తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. వారు అతని మీద మరీ పగపట్టిరి. అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. నేను కనిన ఈ కలను దయచేసి వినుడి. అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా నా పన లేచి నిలిచి ఉండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలేదవా, నీవు నిశ్చయముగా మమ్ములను ఏలేదవా, మా మీద నీవు అధికారి అగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. ఇక్కడ ధ్యానంగా ఆలోచించండి. నిలువు టంగి కుట్టించింది ఎవరు? తండ్రి అయిన యాకోబు. సో ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో, అయ్యో మా డాడీ, అయ్యో మా తండ్రి మాకంటే ఎక్కువగా ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నాడని తండ్రి మీద కోపపడాలి కానీ, తండ్రి మీద కోపాన్ని పెంచుకోవాలి కానీ, ఇక్కడ ఎవరి మీద కోపాన్ని పెంచుకుంటున్నారు? ఇప్పుడు ఎవరి మీద కోపాన్ని పెంచుకుంటున్నారు? తమ్ముడైన యూసఫ్ మీద కోపాన్ని పెంచుకుంటున్నారు. అర్థమవుతుందా? తమ్ముడైన యూసఫ్ మీద కోపాన్ని పెంచుకుంటున్నారు. అలా కోపాన్ని పెంచుకొని ఏం చేశారు? ఆ వ్యక్తిని కొట్టి గుంతలో పడేశారు, తర్వాత అమ్మేశారు కూడా. సో ఇక్కడ అర్థమవుతున్న అంశం ఏంటంటే, మొదట వారికి యూసఫ్ మీద కోపం ఉండిండేది. ఆ కోపం కాస్త కలలు, ఈ నిలువుటంగి ద్వారా ఈ నిలువుటంగి కుట్టించడము, ఒక ప్రత్యేకత వచ్చేసరికి కోపము కాస్త పగగా మారింది. పగ కళ చెప్పేసరికి మరింత పగగా మారింది. మరింత పగ ఇంకా కోపంగా మారిపోయి కక్షగా మారిపోయి కొట్టి గుంతలో పడేశారు. అర్థమవుతుందా? సో కోపము పగగా మారింది, పగ మరింత పగగా మారింది, మరింత పగ అసూయగా మారిపోయింది. సో ఈ విధంగా అసూయ పడే స్థాయికి వెళ్ళిపోయారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కోపానికి నెక్స్ట్ జనరేషన్. స్టార్టింగ్ కోపంతో స్టార్ట్ అవుతుంది, అది మరింత పగగా మారిపోతుంది, తర్వాత అసూయగా మారిపోతుంది. సో నిజంగా మనలో కూడా ఇలాంటి చిన్న చిన్న క్షేత్రాలు ఇంటి వారి మీద కానీ బయటి వారి మీద కానీ ఎక్కడైనా కోపాన్ని కనపరుస్తున్నామేమో ఒకసారి చెక్ చేసుకుందామా? కొన్ని చిన్న మాటలు చెప్తాను, ధ్యానించండి. ఎదుటి వారి డ్రెస్ చూసి నీకు ఎప్పుడైనా వీడికే పెద్ద ఉన్నట్టు, వీడికే పెద్ద డబ్బులు ఉన్నాయని చూపించుకుంటా, ఇవన్నీ మాటలేంటి తెలుసా? కోపము, పగ, అసూయ స్థానానికి వెళ్ళిపోయావు. సో ఎప్పుడన్నా ఇలాంటి మాట్లాడారు? పాస్టరు ఆ కుటుంబంతో ఎప్పుడు మాట్లాడతాడబ్బా, ఆ కుటుంబం అంటే ప్రత్యేకమేమో, మా కుటుంబం అంటే ఎప్పుడు పెద్దగా ప్రేమ చూపించాడు, మేబీ ఉన్నోళ్ళము లేనోళ్ళం అని ఏమన్నా తేడా ఏమో. దీని అర్థం కూడా లోపల ఎక్కడో కుటుంబం అంటే, పాస్టర్ అంటే ఒక పగ, అది కాస్త ఎక్కువ స్థితికి వెళ్ళి అసూయగా మారిపోయింది. సో ఇలాంటి చిన్న చిన్న బలహీనతలు మనలో ఉన్నాయి, చెక్ చేసుకోండి. సాక్ష్యం చెప్పేటప్పుడు ఒకవేళ ఏదైనా సిస్టర్ సాక్ష్యాన్ని చెప్పేటప్పుడు ఈ విధంగా, నాతో దేవుడు ఈ విధంగా మాట్లాడాడు, అయ్యా నేను ప్రార్థించుకుంటే దేవుడు నాతో దగ్గరగా ఉన్నట్లు అని అనుభూతి పొందాను, దేవుడు నాతో మాట్లాడుచున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, ఇలాంటి సాక్ష్యాలు చెప్పారనుకోండి, ఏమనిపిస్తుంది తెలుసా? మనం ఏమనుకుంటాం? దేవుడు ఏమో ఈమెతోనే మాట్లాడుతున్నట్టు, దేవుడు ఈయనతోనే మాట్లాడుతున్నట్టు, ఇంక మాతో ఎవరితో మాట్లాడేమో, అబ్బో దిగొచ్చిందమ్మా పుణ్యాత్పురాలు. ఇలాంటి డైలాగులు అనలేదా? ఇవన్నీ మాటలు మన నోటి నుంచి నుచ్చరిస్తున్నాము, మన నోటి నుంచి పలుకుతున్నాము అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒకవేళ ఎవరైనా పాటలు బాగా పాడుతుంటే, ఈమెకే పాటలు పాడడం వచ్చని, గొంతు బాగా ఉందని అన్ని అవకాశాలు ఈమెకే ఇస్తారు సంఘంలో. ఎందుకో మరి, ఏమో. ఇవన్నీ విషయాలు ఏంటి తెలుసా? వ్యక్తుల మీద కోపముతో నీవు ఉపయోగించే పదజాలం. ఏందా వస్తే మనసే లేదు, ఈ వ్యక్తి లేచి నిల్చుంటే నా మనసు వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తి మీద నువ్వు ఉపయోగించే కోపాన్నే, అంటే ఆ యొక్క పరిస్థితినే కోపంగా చెప్పుకుంటాం. సో ఇలాంటి విషయాలంటే చిన్న చిన్న విషయాలు నిజంగా మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు వాడుతూ ఉంటాం. అర్థమవుతుందా? సో కుటుంబ వ్యక్తుల మీద ఎక్కువగా ఇలాంటి వాడుతుంటాం.
రెండవది కుటుంబ వ్యక్తులు అంటే ఏం చెప్పాను, మన సొంత కుటుంబము, మన బంధు పరివారము, వీళ్ళందరినీ కూడా కుటుంబాలు అంటారు. సో వారు మంచి డ్రెస్సులు వేసుకున్నా, మంచి దుస్తులు వేసుకున్నా, వారు మంచి ఆత్మీయంగా కనిపిస్తూ ఉన్నా, లేదా ఆ కుటుంబాన్ని ఒకవేళ పాస్టర్ బాగా ప్రేమిస్తూ ఉన్నా, వారు ఎక్కువగా సంఘానికి వెళ్తున్నా కూడా మనలో ఒక కోపము, ఒక అసూయ ప్రారంభమవుతాయి. ఎలాగైతే ఈ యొక్క అన్నలకు యూసఫ్ మీద ప్రారంభమైందో. సో ఎవరి మీద ఎక్కువగా కోపాన్ని చూపిస్తామంటే మొదటి ఆన్సర్ ఇంటి వ్యక్తుల మీద, రెండవ ఆన్సర్ కుటుంబ బయట వారి మీద, మూడవ ఆన్సర్ ఏంటంటే దేవుని మీద. దేవుని మీద. సరే, కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే నీవు ఆత్మీయతలో ప్రారంభ దశలో ఒకవేళ ఉన్నావు అనుకుందాం. ప్రారంభ దశ అంటే మొదటి 3 నెలలు అండి. నువ్వు సంఘానికి వెళ్ళబట్టి, వాక్యము వినబట్టి, దేవుని యందు విశ్వాసము పెంచుకొని కేవలం 3 నెలలు మాత్రమే. ఈ యొక్క ప్రారంభ స్థితిలో నీవు ఒకవేళ కోప్పడుతున్నావన్నా, ఎవరి మీదైనా కోపాన్ని ప్రయోగిస్తున్నావన్నా ఓకే, ఇంచుమించు కొంచెం అర్థం ఉంది. అంతేగాని 3 నెలల యొక్క స్థితి దాటి నీవు ఆత్మీయతలో కొంచెం పెరిగిన తర్వాత కోపాన్ని ప్రయోగిస్తున్నావంటే, లేదా ఎవరి మీదైనా కోపాన్ని చూపిస్తున్నావు అంటే నీ ఆత్మీయ జీవితము ఏది అంటే కోపంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో, కోపంలో నీ యొక్క ముఖ కవలికలు ఎలా ఉంటాయో, కోప్పడినప్పుడు నువ్వు ఎలాంటి భాష మాట్లాడతావో, కోప్పడినప్పుడు నువ్వు ఏ విధంగా నడుచుకొని ప్రవర్తిస్తావో, అది నీ యొక్క ఒరిజినల్ ఆత్మీయత. అట్లా అంటే ఎట్లా అన్నా, కోపం వచ్చినప్పుడు ఏదో 4 మాటలు జారుతాం, కోపం వచ్చినప్పుడు ఏదో 4 మాటలు అంటాం. కోపంలో వచ్చేదాన్ని ఆత్మీయత అంటే ఎట్లన్నా, అలాంటి ఆత్మీయత అయితే ఎవరు పరలోక రాజ్యం వెళ్ళరన్నా. నిజముగా కోపములో నువ్వు ఎలాంటి మాటలు వాడుతున్నావో, కోపంలో నువ్వు ఎలాంటి పదజాలం వాడుతున్నావో, కోపంలో ఎలాంటి భంగిమలు నీవు కనపరుస్తున్నావో, కోపంలో ఎలాంటి ముఖ కవలికలు నువ్వు ఉపయోగిస్తున్నావో, కోపంలో నువ్వు ఎలాంటి చేష్టలు చేస్తున్నావో, అది నీ యొక్క నిజమైన ఆత్మీయత. అది కాకుండా నువ్వు బైబిల్ పట్టుకొని నడిచే నడత, నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన, నువ్వు సంఘానికి వెళ్ళి క్రమశిక్షణగా వెళ్ళే క్రమశిక్షణ, ఇవి ఏవి కూడా ఆత్మీయత పరిగణలోకి రావండి. అవన్నీ వేషధారణ. దేవుడు అంటాడు, వేషధారులారా. ఆ పిలుపు చాలా కష్టం. అందుకే ఈరోజు వాక్యము చాలా క్లారిటీగా అర్థమైతే, చాలా క్లారిటీగా నీకు అర్థమైతే అందుకే చెప్పాను, ఈరోజు వాక్యాన్ని మిస్ కాకుండా రాసుకోండి. రాసుకున్న పదాలను మినిమం 3 రోజులకు ఒక్కసారన్నా రివైండ్ చేసుకొని, ప్రభువా ఈ మాటలో నేను ఒక్క మాట కూడా తప్పిపోలేదు నాయనా అని ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క అంశం అర్థమైతే, చెప్పా కదా, కోపపడినప్పుడు నీ యొక్క స్వభావం ఎలా ఉంటుందో అదే నిజమైన ఆత్మీయత అంటున్నాను. సో ఆ ఆత్మీయత ప్రకారంగా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావా ఒక్కసారి జడ్జి చేసుకో. చాలా కష్టంతో కూడుకున్న పని. సో దీనికి మనం చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా, దీనికి మనం ఇచ్చే కవరింగ్ ఏంటో తెలుసా? చాలే అన్నయ్య, బైబిల్లోనే రాయబడి ఉందండి. ఏమని? యేసు సైతం కోపగించను. ఆ మాట నాకు ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యక్తుల ద్వారా విన్నాను. యేసే కోపగించుకున్నాడు. ఆ మాట విన్నాక నిజంగా ఒకసారి చూద్దాం, యేసు కోపగించుకున్నాడా? అరే అట్లెట్లా చేశాడు? చెయ్యడు కదా యేసు. మనకు కోప్పడొద్దని చెప్పిన యేసు ఎందుకు కోప్పడ్డాడప్పా అని చెప్పి ఎక్కడా అని ఎగ్జాంపుల్ అడిగితే, బైబిల్ మొత్తం మీద యేసు కోప్పడింది ఎక్కడ అంటే ఒకే ఒక సందర్భం. ఆ సందర్భాన్ని 4 సువార్తల్లో రాసి ఉంచారు. సో ఒకసారి నేను ఆ 4 సువార్తల్లో అంశాన్ని చదివిస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము, ధ్యానంగా వినండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12 నుంచి 16 వరకు త్వరగా చదవాలమ్మా. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయుచున్న వారిని వెళ్ళగొట్టి, అండర్లైన్ చేసుకోండి. బైబిల్ నిజంగా చూసుకుంటున్న వారు వెళ్ళగొట్టి అనే మాట అండర్లైన్ చేసుకోండి. రూకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, రూకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠలను పడదోసి, నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును, నా తండ్రి మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నదని. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేది వారనెను. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. అయిపోయిందండి. ఇంకా క్లారిటీగా ఎక్కడుందంటే యోహాను సువార్తలో ఉంది. మార్కులో లూకాలో కొంచెం తక్కువే ఉంది. ఎందుకంటే అందుకనే మత్తయి యోహాను మాత్రం చదివిస్తున్నాను. మార్కులో కూడా ఉంది,
లూకాలో కూడా ఉంది. 4 సువార్తల్లో రాయబడింది ఈ మాట. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు చదవమ్మా. యూదుల పస్కా పండగ సమీపింపగా యూదుల పస్కా పండగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి, ఆమేన్, దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను రూకలు మార్చు వారిని చూచి, త్రాళ్లతో కొరడాలు చేసి ఈ పదాలు వాడతామండి మనం ఎక్కువ. తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎట్లన్నిటిని దేవాలయములో నుంచి త్రోలివేసి, దయచేసి మాట అండర్లైన్ చేసుకోండి. ఎవరిని తోలేశాడు? మనుష్యులను త్రోలేశాడు అని ఉందా? గొర్రెలను ఎద్దులను తోలేశాడండి. వాటిని తోలడానికి ఏం వాడాడు? కొరడాలు తయారు చేశాడు. మనుషులను కొట్టడానికి కొరడాలు తయారు చేసినట్టుగా అక్కడ లేదు. మనుషులను కొరడాలతో కొట్టినట్లుగా లేదు అక్కడ. దాని కింద చదవమ్మా. రూకలు మార్చి వారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడదోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకని చెప్పాను. ఎక్కడైనా ఈ 4 సువార్తల్లో చూస్తే కూడా ఎక్కడ యేసు కోపపడెను అనేవాడు రాయలేదండి. వెళ్ళగొట్టెను, గద్దించెను, త్రోలివేసెను ఇలాంటి మాటలే రాయబడ్డాయి. కానీ యేసు కోపపడెను, బహు కోపముతో, బహు అసూయతో, బహు గంభీరమైన స్వరముతో అని ఎక్కడ రాయబడి లేదు. మరి మనమెందుకు ఈ అంశాన్ని యేసు కూడా కోపడ్డాడు, మరి మనమెంత మనుష్య మాత్రులము, ఈ మాత్రం కోపట్లేమా? ఇలాంటి మాటలు చెప్పుకుంటూ మన పాపాన్ని మనం సవరించుకుంటున్నాం. నిజముగా యేసు కోపడ్డాడంటే లేదండి. ఈ 4 సువార్తలు చూస్తే గద్దించెను, వెళ్ళగొట్టెను, త్రోలివేసెను ఇలాంటి మాటలే ఉన్నాయి. కానీ కోపపడెను, కోపపు స్వరముతో చెప్పెను, పగపట్టెను, లేదా కక్ష పెంచుకొనెను, లేదా అసూయతో మాట్లాడెను ఇలాంటి మాటలే లేవు. కనుక మరి అన్నా గద్దించడం అన్నా కోపడడం అన్నా ఒకటే అన్నా? కాదండి. గద్దించడం వేరు, కోపపడడం వేరు. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ అందుకే చూపించారు. యూసఫ్ యొక్క అన్నలు కోపాన్ని పగగా మార్చుకున్నారు. పగ మరింత పగగా మారింది, మరింత పగ అసూయగా మారిపోయింది. అర్థమవుతుందా? సో కోపం ఫాలో టు అసూయ. కానీ ఇక్కడ యేసు గద్దించాడు. మరి డిఫరెన్స్ ఏంటి అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకవేళ ఇంట్లో పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారనుకో, ఇంట్లో పిల్లలు బాగా అల్లరి చేస్తుంటే మమ్మీ కానీ డాడీ కానీ ఫస్ట్ ఏమంటుంది? నానా చాలా అల్లరి వస్తుంది, అల్లరి చేయకండి. అయిపోయిందా? అప్పటికి ఇంకా అల్లరి చేస్తున్నారు. రెండో మాట ఏమంటారు? చెప్తే అర్థం కావట్లేదా? ఇంకా అల్లరి వస్తూనే ఉంది. ఏమైంది? రెండోసారి ఇంకా అల్లరి వస్తూనే ఉంది. మూడోసారి ఏమంటారు? మీకు చెప్తే అర్థమయ్యట్లేదు, ఇంకా రమ్మంటారా? తీసుకొని వస్తా ఇప్పుడు పెడతాం, వస్తే కానీ మీకు సరైనట్లేదు, రమ్మంటారా నేను? మూడోసారి ఇంకా అల్లరి చేస్తున్నారు అనుకో, నాలుగోసారి వచ్చేసి ఏం చేస్తుంది? వాళ్ళు ఏ వస్తువులు అయితే ఆడుకుంటున్నారో ఆ వస్తువులను గబగబా లాగేసుకొని వాటిని పక్కన పడేస్తుంది. పిల్లలు కొట్టదు, గబగబా ముందు వాటిని లాగేసుకొని రెండు కోర్తెట్టరే చెప్తే అర్థం కాదు అని పంపించేస్తుంది. అర్థమవుతుందా? దీన్ని గద్దించడం అంటారు. ఇందులో కోపం లేదండి, ఇందులో కోపం లేదు, గద్దించడం అంటారు. అన్నా నువ్వు మరీ చెప్తావు బ్రదర్, అసలు కొట్టుకుంటే పిల్లలు ఎట్లా అండి? మరీ అంత అల్లరి చేస్తూ ఉంటే ఒక దెబ్బైనా వేయాలి కదా. ఒకవేళ నువ్వు అలా కాక నువ్వు వచ్చేసి దన 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 4 దెబ్బలు వేసేసావనుకో, దాని అర్థం ఏంటో తెలుసా? నీకెక్కడో వర్క్ టెన్షనో, లేదా భార్యాభర్త యొక్క టెన్షనో, లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవో ఉండి ఆ యొక్క ఇరిటేషన్లో పిల్లల యొక్క అల్లరి ఇంకా ఇరిటేషన్ పెంచితే ఆ కోపాన్ని పిల్లల మీద ప్రదర్శించావు, అది పాపం. కోపానికి
గద్దింపుకు తేడా అర్థమైందా అండి? నిజముగా నీవు పిల్లల యొక్క తప్పిదమును, పిల్లల యొక్క అల్లరిని గద్దించాలి అనుకుంటే పిల్లలు కొట్టవు, కానీ వారి మీద చిన్నగా ఒక దెబ్బ వేస్తావేమో, వేసి అక్కడెక్కడ సరి చేస్తావు. అంతేగాని ధనాన్ని ఈపుడు 4 దెబ్బలు వేయం. అది కోపం. అలా చేస్తే కంపల్సరీ పాపం తల్లిదండ్రులారా. అలా కాకుండా మరి అట్లా అంటే ఎట్లా అన్నా పిల్లలను కూడా 2 దెబ్బలు కొట్టద్దా అన్న? కొట్టకుంటే మరి వాళ్ళు ఎట్లా మారుతారు? కొట్టకుంటే ఎలా మారుతారు? ఒక దెబ్బైనా వేయకపోతే పిల్లలు ఎలా మారుతారన్నా? ఎలా మారుతారు అంటే పిల్లలు ఎప్పటికీ కాపీ మాస్టర్స్ అండి. దానంగా ఆలోచించాలి. పిల్లలు ఎప్పటికీ కాపీ మాస్టర్స్. ఒక చిన్న ఒక క్రియ నువ్వు చేస్తే నీ దగ్గర నుంచి పిల్లలు నేర్చుకుంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, తండ్రి సిగరెట్ తాగడం అలవాటు చేసుకున్నాడు అనుకో, కుమారుడు ఖచ్చితంగా సిగరెట్ అలవాటు చేసుకున్నాడు. ఎందుకంటే రోజు ఆ తండ్రిని చూస్తూ ఆ స్టైల్ పిల్లవాడు కూడా నేర్చేసుకుంటాడు. సో పిల్లలు ఏమన్నాము? కాపీ మాస్టర్స్ అంటున్నాను. ప్రతిదీ కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి, పెద్దవారి కుటుంబంలో పెద్దవారి దగ్గర నుంచి కాపీ చేస్తూ ఉంటారు. కనుక పిల్లలు ఒకవేళ ఏ అల్లరైతే చేస్తున్నారో అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, నా క్రియ ఈ అల్లరి చేయడానికి పిల్లలను ప్రేరేపిస్తుంది. కనుక ఒకవేళ పిల్లలు ఇంట్లో ఎక్కువగా అల్లరి చేస్తున్నారంటే తల్లిదండ్రుల ముందు సైలెంట్ అయిపోవాలి. నీవు సైలెంట్ కావడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా, అయ్యో మమ్మీ డాడీ సైలెంట్గా ఉన్నారా, మమ్మీ డాడీ ప్రార్థనలో ఉన్నారు, నేను మాట్లాడకూడదు, వీరు సైలెంట్ కావడం నేర్చుకుంటారు. నీ ఒకవేళ ఏదైనా అల్లరి పనులు నువ్వు చేస్తున్నావు అనుకో, ఆటోమేటిక్గా పిల్లలు కూడా అల్లరి పనులు చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాను, నీవు ఎక్కువగా ఫోన్ వాడుతున్నావు అనుకో, పిల్లలు కూడా ఆటోమేటిక్గా ఫోన్ వాడతారు. నువ్వు ఎక్కువగా ఫోన్లో ఫేస్బుక్లు, వాట్సాప్లు, అవి ఇవి స్టేటస్లు ఉన్నావు అనుకో, పిల్లలు కూడా వాటి మీదనే మరుగుతారు. ఎందుకంటే నిన్ను చూసి కాపీ కొట్టడమే వారికి వచ్చు. నువ్వు ఒకవేళ ఏదైనా చెడు విషయాలు నువ్వు కుటుంబంలో చేస్తూ ఉంటే పిల్లలు కూడా వాటినే నేర్చుకుంటారు. ఒకవేళ నీవు ఏదైనా మూవీస్, సినిమాలు ఆసక్తిగా చూస్తూ ఉంటే పిల్లలు కూడా అదే సినిమాలు చూడడం నేర్చుకుంటారు. కనుక నీ దగ్గర నుంచి వారు నేర్చుకుంటున్నారు. కనుక ముందు నిన్ను నీవు మందలించుకోవాలి, నిన్ను నీవు ఆత్మీయతగా సరి చేసుకోవాలి, ముందు నిన్ను నీవు ఆత్మీయ వైపుకు మలుచుకోవాలి. తల్లిదండ్రులారా, దెబ్బలు వేయడము వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మారుస్తుంది అనుకోవడం చాలా తప్పు. అయినా ఒకవేళ పిల్లలు ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు, అప్పుడు కావాలంటే ఒక దెబ్బ వేయండి. పౌలు అంటున్నాడు కదా, పౌలు ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. సో చాలా మంది దీన్ని ఉపయోగించుకొని, మాటను పట్టుకొని ప్రతి ఒక్కరూ విచ్చలవిడిగా తన యొక్క లోపలి కోపాన్ని, అసహనాన్ని బాగా వ్యక్తపరుస్తుంటారు. అందరికీ నచ్చిన వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం చదవమ్మా. అబ్బా, కోపపడుడి అక్కడ వరకే పులి స్టాప్ ఉంటే ఎంత బాగుండు. కోపపడుడి దగ్గర పులి స్టాప్ ఉంటే బైబిల్లో చాలా బాగుండు. బైబిల్లో లేకపోతే మనం పెట్టుకుందాం, బైబిల్లో లేకపోతే ఏంటి మనం పెట్టేసుకుందాం. కోపపడుడి బైబిలే చెప్తుంది, వాక్యమే చెప్తుంది. కానీ దాని తర్వాత కానీ 2 మాటలు ఇచ్చాడు అక్కడ. ఆ 2 మాటలు ఎప్పుడు మనకు నచ్చదు కదా, మనకు నచ్చిందే తీసుకుంటాం. కానీ ఆ 2 మాటలే ప్రధానమైనవి. కోపపడుడి కానీ 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటది? ఒకటి, పాపము చేయకుడి. రెండవది ఇంకోటి ఏముంటుందంటే అపవాదికి చోటు ఇవ్వకుడి. దాని కిందకి వెళ్తే ఇంకొంచెం అపవాదికి చోటు ఇవ్వకుడి. ఈ 2 మాటలు అస్సలు పట్టించుకో. ఓకేనా? యేసు ఒకవేళ ఆ యొక్క కొరడాలతో కొట్టింది, లేదా వారి రూకలు చల్లేసింది కోపముగా నీ ఒకవేళ భావించుకున్నా, ఆయన ముందు తల్లిగా, తండ్రిగా ముందు చెప్పి ఉండొచ్చు, వారికి ఎన్నోసార్లు వివరించి ఉండొచ్చు, వారికి ఎన్నోసార్లు యెరూషలేము మందిరంకి వెళ్ళినప్పుడు బోధించి ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పిన వారు ఒకవేళ మారకపోతే త్వరగా కోపపడకుడి. ప్రేమ త్వరగా కోపపడదు అన్నట్లుగా చాలాసార్లు చెప్పి మరి ఆ తర్వాత మనం ఒకవేళ కోపంగా తీసుకుంటే, నాకైతే అక్కడ కోపం అనే వర్డే కనిపించలేదు. ఎందుకంటే రాసిన వ్యక్తులు నిజంగా కోపడి ఉంటే స్పష్టంగా రాసేవాళ్ళు. ఎందుకంటే వారికి పరిశుద్ధాత్మ విధంగా బోధించేది, అక్కడ ఆ విధంగా లేదు. సో మరి ఏంటి? కోపపడుడి కానీ
పాపము చేయకుడి అని వాక్యం చెప్తుంది. బ్రదర్ చూసారా బ్రదర్, బైబిలే కోపడం అంటుంది. చెప్పే కదా, మనం అక్కడికే పులి స్టాప్ పెట్టుకుంటాం. కానీ దాని తర్వాత పాపం. కనుక నేనేమంటున్నానంటే, మనము చేసే కోపపు క్రియలు ఎక్కడైనా పాపము చేస్తున్నాయేమో, ఎక్కడైనా పాపము చేస్తున్నాయేమో అంటే మనము కోపపడినప్పుడు పాపము చేస్తున్నామేమో చెక్ చేసుకుందామా? మనం కోపపడేటప్పుడు పాపము చేస్తున్నామేమో చెక్ చేసుకుందామా? పాపం అనగానేమి? వాక్యంలో రాయబడి ఉంది, ఆజ్ఞాతిక్రమము పాపము. ఆజ్ఞను అతిక్రమిస్తున్నామేమో. కోపములో యేసు ఇచ్చిన ఆజ్ఞలు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఎక్కడైనా అతిక్రమించి పాపము చేస్తున్నామేమో చెక్ చేసుకుందాం. ఎందుకంటే పౌలు కోప్పడండి అన్నాడు, ఓకే, కానీ పాపము చేయకుడి అన్నాడు. మనము కోపడినప్పుడు పాపము చేస్తున్నామా లేదా అనే అంశాన్ని ఒక్కసారి బైబిల్ నుంచి చూద్దాం. ఇక్కడ ఆది కాండము, నీవు నేను కోపముతో ఆజ్ఞలు ఎక్కడైనా అతిక్రమించి పాపం చేస్తున్నామేమో బైబిల్ నుంచి చెక్ చేసుకుందాం. ఆది కాండము 4వ అధ్యాయము 5వ వచనము నుంచి 8వ వచనం వరకు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, కయీను ఏబేలు. కయీను పెద్ద కుమారుడు, ఏబేలు చిన్న కుమారుడు. వీళ్ళిద్దరు కూడా దేవునికి అర్పణ ఇవ్వగా దేవుడు చిన్న కుమారుడైన ఏబేలు యొక్క అర్పణ అంగీకరించాడు, కయీను యొక్క అర్పణ అంగీకరించలేదు. అంగీకరించింది ఎవరండి? సో ఎవరి మీద కోపడాలి? ఎవరి మీద కోపడాలి? కానీ ఇక్కడ నిజంగా కయీను దేవుడి మీదనే కోపడ్డాడు, చిన్న పుచ్చుకొని. అందుకే దేవుడు అసలు మనిషి కోపడితే, మనిషి అలిగితే నరుని జ్ఞాపకం చేసుకోవడానికి నరుడు ఏ పార్టీ వాడని వాక్యం చెప్తుంది. మరి నరుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుడు రావాల్సిన అవసరం ఉందా? దేవుడు మాట్లాడాల్సిన అవసరం ఉందా? అయినను ఆయన ప్రేమామయుడు కనుక కయీను దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. కయీను, నువ్వెందుకు ముఖము చిన్నపుచ్చుకున్నావు? నీవు కోపపడనేలా? చదవం ఒక్కసారి 5వ వచనం నుంచి. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయీనును ఆయన అర్పణను అతడు దేవుడు లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి, కావున కయీనుకు మిక్కిలి కోపం వచ్చిందట. అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా. సో కోపం వస్తే ఇంకో సిమ్టమ్ ఏంటి? ముఖము చిన్నపుచ్చుకుంటాం. మనం ఎక్కడైనా ముఖాన్ని చిన్నపుచ్చుకుంటున్నామేమో అడిగితే చెప్తా, నాకేం కోపం లేదు అంటే అస్సలు లేదు. మనం ముఖం చిన్నపుచ్చుకోవడాన్ని బట్టి మనం కయ్యూను బ్రదర్స్ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అర్థమవుతుందా? చిన్నపుచ్చుకొని యెహోవా కయీనుతో అంటే యెహోవా మాట్లాడుతాడు. యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకోనేలా. చాలమ్మా, అర్థమవుతుందా? కయీను కోపడ్డప్పుడు యెహోవా దేవుడు వచ్చి డైరెక్ట్గా మాట్లాడాడు, మాట్లాడి సమాధానపరిచాడు కదా. అయ్యా, నువ్వు మంచి కార్యం చేస్తుంటే ఎందుకు చిన్నపుచ్చుకుంటావు? నువ్వు తప్పు చేసావు కనుకనే కదా చిన్నపుచ్చుకుంటున్నావు. అయ్యా, కోపం ఎందుకంటే దేవుని మీద ఉన్న కోపాన్ని ఏం చేశాడు తెలుసా? కోపాన్ని క్రోధంగా మార్చుకున్నాడు. ఆ క్రోధాన్ని ఏం చేశాడు? కక్షగా మార్చుకొని దేవుణ్ణి ఏం చేయలేం కదా, కనుక తమ్ముని చంపేశాడు. అర్థమవుతుందా? సో కోపము మనతో ఏం చేస్తుంది తెలుసా? నరహత్య చేయిస్తుంది. సో నరహత్య చేయొచ్చా? ఇది ఆజ్ఞ అతిక్రమం కాదా? నరహత్య చేయరాదు ఆజ్ఞ లేదా? సో కయీను ఎలాగైనా నరహత్య చేయరాదనే ఆజ్ఞను తృణీకరించాడా లేదా? అతిక్రమించాడా లేదా? అంటే ఏం చేశాడు? ఆజ్ఞ అతిక్రమం పాపము. సో ఈయన కోపములో నుండి పాపములోనికి అంటే నేరస్తుడిగా మారిపోయాడు. మనము కూడా మన జీవితాల్లో కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని అణుచుకోలేక, కంట్రోల్ చేసుకోలేక పాపములోకి వెళ్ళిపోతున్నామేమో పరీక్షించుకుందామా? కయీను యొక్క బ్రదర్స్ లాగే మనం కూడా కోపం వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తున్నా, బుద్ధి చెబుతున్నా, సరి చేస్తున్నా కూడా గ్రహించుకోలేక దైవజనుల ద్వారానో, వాక్యము ద్వారానో, లేదా నీ ఆత్మలో ప్రేరేపణ ద్వారానో, లేదా నీకు ఏదో ఒక అవకాశముల స్వరము ద్వారానో, స్వప్నము ద్వారానో, దర్శనము ద్వారానో నీతో పాపాన్ని మాట్లాడుతూ ఉన్నా, ఇంకా నీలో ఉన్న కోపం, ఇంకా నీలో ఉన్న పగ, ఇంకా నీలో ఉన్న అసూయ, ఇంకా నీలో ఉన్న కక్ష, ఇంకా నీలో ఉన్న క్రోధం, అమ్మా ఎక్కడైనా ఆజ్ఞను అతిక్రమించి పాపములకు దారి తీస్తుందేమో చెక్ చేస్తున్నావా? సో మొదటి పాపం చెప్పాను. కోపపడినప్పుడు ఎలాగైతే కయీను
ఆజ్ఞను అతిక్రమించి నరహంతకుడిగా మారిపోయాడో, మొట్టమొదటి మర్డరర్గా మారిపోయాడో, నీవు నీ కోపంలో వ్యక్తిని ఎక్కడైనా చంపుతున్నావేమో చూసుకో. అబ్బా నేనెప్పుడు కోపడినా వ్యక్తిని అయితే చంపలేదబ్బా అంటే నేనైతే కయ్యూని యొక్క బ్రదర్ను సిస్టర్ను కాదు. దేవునికి స్తోత్రం కదా. నేనైతే కయ్యూని యొక్క బ్రదర్ను సిస్టర్ను కాదు. ఇందుని బట్టి దేవునికి స్తోత్రం. సో మొదటి పాయింట్ నాలో ఉంది ఏంటి? నరహత్య చెయ్యరాదు. నేను కోప్పడుతున్నానే కానీ పాపము చేయలేదు అనుకుంటున్నావు. అమ్మా ఇది ఓల్డ్ టెస్టిమెంట్. న్యూ టెస్టిమెంట్లోకి వచ్చేసరికి యేసు దీన్ని మార్చాడు. ఒక్కసారి చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 25వ వచనం వరకు చదవము ఒక్కసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఈ మాటతోనే ప్రారంభమవుతుంది, నరహత్య చేయకూడదనే మాటతోనే. దానికి ఎక్స్టెన్షన్ ఇచ్చాడు యేసు. ఎక్స్టెన్షన్ నరహత్య చేయవద్దు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసాము కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, యేసు మనతో చెప్పున్నదేమనగా, జాగ్రత్తగా రండి. యేసు మనతో ఏం చెప్తున్నాడో మంచిగా ధ్యానంగా విందాం. తన సహోదరుని మీద కోపపడువాడు, తన సహోదరుని మీద కోప్పడితే చాలండి, విమర్శకు లోనగును. కోపపడువాడు విమర్శకు లోనైపోయినట్టే అంట. అక్కడేమన్నాడు? నరహత్య చేసిన వాడు విమర్శకు లోనవును కదా అని రాయబడింది కదా. ఇక్కడ నరహత్య కాదు, కోప్పడిన వాడు విమర్శకు లోనైపోతాడు. కథ రెండో మాట ఏంటి? తన సహోదరుని చూసి వ్యర్థుడా మాట చాలు, ఎక్కువ పెద్ద పెద్ద మాట్లాడద్దు. వ్యర్థుడా అనే ఒక మాట అంటే చాలు మహాసభకు, సభకు కూడా కాదు మహాసభకు లోనవుతాం. ద్రోహి అని చెప్పువాడు, నువ్వు ద్రోహివిరా అంటే చాలంట. ఇక నో సభలోకి ఈడ్చడం కూడా లేదు. సభలోకి తీసుకొచ్చి ఏం పాపం చేశావు నువ్వు, ఈ వ్యక్తి ఏం పాపం చేశాడు, ఆర్గ్యుమెంట్స్ లేవు, డైరెక్ట్ నరకం. అందుకే అమ్మ ఈరోజు వాక్యం అర్థం కావాలంటున్నాను. ఈరోజు వాక్యం అందుకే అర్థం కావాలంటున్నాను. చాలా భయభక్తులతో వినండి, చాలా జాగ్రత్తగా వినండి. చెవులు గలవాడు వినుడు గాక, చెవులు హెచ్చరించుకొని వినండి. ఎందుకంటే ద్రోహి అనే మాట వస్తే చాలంట. ఈవెన్ చర్చ కూడా లేదు, చర్చ కూడా చర్చించడట. ఏం పాపం చేసావు నువ్వు, ఎందుకు చేసావు ఈ పాపం, ఏ నో డిస్కషన్. సహోదరుని ద్రోహి అన్నావా కత్తం, డైరెక్ట్ నరకం. ఇది యేసు చెప్పిన మాట. సో కోపంలో ఎక్కడైనా ఇలాంటి నరహత్యలు చేస్తున్నాం. ఒకప్పుడు చంపేస్తే నరహత్య, ఇప్పుడు కోప్పడి వ్యర్థుడా ద్రోహి అంటే ఏంటి? ఎదుటివాడి యొక్క మనసు చంపేసినట్టు. ఎదుటివాడి యొక్క మనసు చంపేస్తే ఏమైనట్టు? నువ్వు నరహత్య చేసినట్టు. కథం. అందుకే చిన్న చిన్న ప్రశ్నలు వేస్తాను, 9 ప్రశ్నలు వేస్తాను. ఇవి ఉన్నాయేమో చెక్ చేసుకొని రాసుకోండి. సో ఎందుకు దాని కింద చదవమ్మా ఒకసారి. 25వ వచనం చదవమ్మా. నీ ప్రతివాదితో అంటే నువ్వు ఎవరినైతే అంటున్నావో ఆ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వెళ్ళి వాడితో సమాధానపడు. లేదా ఒకవేళ వాడు అంటే ఎవరు? నీ ప్రతివాది. ఆపమ్మా. ఒకవేళ నీ ప్రతివాది నీకంటే ముందుగా న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా చూసావా ఆ వ్యక్తిని ఇటు అన్నాడు, ఆ వ్యక్తిని ఇటు చేశాడు, ఆ వ్యక్తిని ఇటు ద్రోహి అన్నాడు అని కంప్లైంట్ ఇచ్చాడు అనుకో, ప్రతివాది ఎవరో కాదండి, 24 hours నీ మీద నిఘా పెట్టిన అపవాది. నీ నోటి నుంచి ఎప్పుడు మాట జారుతుందా పట్టేసుకుందాం అని రెడీగా ఉండే వ్యక్తి నీకంటే ముందు నువ్వు సమాధాన పడే లోపే, అందుకంటారు కదా బలి అర్పించుట కంటే ముందు వెళ్ళి సమాధానపడు. బలి ఆపేసి ముందెళ్ళి సమాధానపడు. ఎందుకు? ఆ సమాధాన పడే లోపే ఒకవేళ అపవాది దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకో, మన పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. ఓకేనా? అక్కడ జడ్జిమెంట్ తీర్మానించిపోతుంది, అక్కడ జడ్జిమెంట్ అయిపోతుంది. సో అందుకే ఏమంటున్నాడు, కొన్ని మాటలు చెప్తాను. ఓకే, ధ్యానించండి. మొదటి మాట, అవతలివాడు హెడింగ్, అవతలివాడు న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళి ఏమని చెప్తాడు, అపవాది ఎలా చెప్తాడు వినండి. మొదటి మాట, నీ గురించి కంప్లైంట్ ఈ విధంగా వెళ్తుంది. అపవాది కోప్పడితే ఆ వ్యక్తి నా మీద గట్టిగా అరిచాడండి, కేకలేసాడు తెలుసా. ఒక్క మాట చాలు. కోపంలో గట్టిగా అరవమా, కేకలేయమా,
కోపం వచ్చినప్పుడు మామూలుగా సానుకూలంగా ఎందుకమ్మా, ఎందుకు ఇలాంటి మాటలు వద్దమ్మా, తప్పులమ్మా, వద్దాం అట్లా మాడతామా? కోపం వచ్చినప్పుడు గట్టిగా అరిచేయము, తీసుకెళ్ళి శాత చెప్తా అంట, చూసావా దేవా నువ్వు కుమారుడు రక్షణ పొందుకున్నా అంట, బాప్తిజం తీసుకున్నా అంటున్నావు, ఆ వ్యక్తి నా మీద గట్టిగా అరిచాడు తెలుసా, మరి కోపడ్డా నా మీద కేకలేశాడు, కత్తం. బైబిల్ ఏమని రాయబడి ఉంది? మృదువుగా మాట్లాడవలని. నువ్వేం చేసావు? గట్టిగా మాట్లాడు. తీర్మానం అయిపోయింది, తీర్పు అయిపోయింది, సభకు ఈర్చబడతావు. కనుక ఫస్ట్ మాట గట్టిగా కూడా మాట్లాడద్దట. కోపం కేకలు కూడా వేయకూడదంట. ఏసు ఎక్కడైనా కేకలేసినట్టు గట్టిగా మాట్లాడినట్టు బైబిల్ మొత్తం మీద ఉందా? లేదు. మరి యేసు లాంటి పోలిక గల మనము, యేసుకు స్వరూపంగా మారడానికే బాప్తిసము తీసుకున్న మనము, యేసు స్వరూపంలోకి మారడానికి ప్రయత్నిస్తున్న మనము ఇది ధ్యానించాలి కదా. రెండవ మాట చాలా ఆవేశంగా ఊగిపోతూ నాలుగు కొరుకుతూ మాట్లాడాడండి నాతో, తెలుసా? కోపంలో ఇలాంటి చేయమా? ఊగిపోమా? ఆవేశంగా మాట్లాడమా? నాలుగేళ్ళ కొరికి మాట్లాడమా? అదే వెళ్ళి చెప్తే సాతాను ఇట్లా మాట్లాడాడండి, తండ్రి నా మీద. అందరికీ మనకు ఊతపదం, అది కోపం వస్తే అంటాం, అది ఊతపదం అయిపోయింది, అది అలవాటు అయిపోయింది. కానీ సాతాను దాన్నే చెప్తాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? సభకి ఇచ్చేసేయండి, సభలో నుంచి నరకానికి తీసేయండి, ఎందుకంటే ఒక ఆజ్ఞ కూడా తప్పకూడదు. మూడవ మాట, నేను చెప్తున్నా వినకుండా, నేను నిదానంగా చెప్తుంటే వినకుండా గట్టిగా అరిచేసి 4-5 మాటలు చారాడు కూడా, 4-5 మాటలు అనేశాడు కూడా. వాక్యం రాయబడుతుంది, వినుటకు వేగురపడి వారిగాను మాట్లాటకు నిదానించు వారిగాను ఉండాలి. తెల్లవారుజామున ఈ మాటలన్నీ చూసుకొని తెగ కన్నీరు కార్చి ప్రార్థించాను. గడిచిన ఈ దినాల్లో నేను కూడా తప్పిపోయాను. అందుకే ఈ మాటలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి 3 రోజులకు ఒకసారైనా ధ్యానించండి, అందుకే చెప్పాను. ఓకేనా? సో నేను కూడా గడిచిన 4-5 దినాల మధ్యలో ఈ మాటల్లో తప్పిపోతే మరలా ఈ మాటలు నా ముందుకు వచ్చాయి. నన్ను నేను సవరించుకున్నాను, నేను కన్నీటితో దేవుని దగ్గర క్షమాపణ అడుక్కున్నాను. కనుక మీకు మాట్లాడుతున్నాను. మన జీవితాల్లో కోప్పడినప్పుడు ఇవన్నీ చేస్తాం. ఓకేనా? అపవాది అంటే ఎదుటివాడు చెప్తున్నా వినకుండా రెచ్చిపోతూ ఉంటాం. మనం రెచ్చిపోయి 4-5 మాటలు మాట్లాడేస్తుంటాం. వాడు చెప్పేంత వరకు కూడా ఆగలేం. అది సాతాను క్యాచ్ చేసుకొని కంప్లైంట్ ఇచ్చేస్తుంది దేవుడికి. ఓకేనా? ఇలాంటి వాటి వల్ల నువ్వు తీర్పులోకి వెళ్తావేమో జాగ్రత్త. 4వ మాట, ఎలాంటి బూతులు మాట్లాడాడో తెలుసా సార్? దేవా ఎలాంటి బూతులు మాట్లాడాడో తెలుసా? అపవాదిని నాకే వినడానికి చెప్పలేనండి. అలాంటి బూతులు మాట్లాడాడు. నోరు తెరిస్తే లకారాలే వాడాడండి. ఎవరు? అపవాది మన గురించి కంప్లైంట్ దేవునితో చెప్తుంది ఈ విధంగా. కోపం వచ్చాడు, మనం ఎక్కడైనా మంచి మాటలు మాట్లాడతామా? కోపం వస్తే మొత్తం సంస్కృతమే. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ద్రోహి అంటేనే నరకాన్ని తీసుకెళ్తా అంటున్నాడు. మనము అంతకు 10 రెట్లు ఘోరమైన పదాలు వాడతాం. అపవాది ఎప్పుడెప్పుడు నోట్లో నుంచి ఆ పదం వస్తుందా అని వెయిట్ చేస్తాడు, టక్కుని వెళ్ళిపోతాడు. అతను దేవుని దగ్గరికి చేరుకోక ముందే నువ్వు ఇతను తెల్లి, సారీ నాన్న పొరపాటున నోట్లోంచి వచ్చింది, క్షమించవా అన్నావా, సేఫ్. క్షమాపణ హృదయపూర్వకంగా అడిగావా, సేఫ్. లేదనుకో అక్కడ కంప్లైంట్ రికార్డ్, న్యాయస్థానము, జడ్జిమెంట్, పనిష్మెంట్, నరకం. భయపెడుతున్నానని మాత్రం అనుకోకండి, హెచ్చరిస్తున్నాను. చాలా మంది మనం పడిపోతున్న అంశం కోపం. 5వ మాట, ఎందుకంటే అంతటితో ఆగాడండి, శపించాడు కూడా నన్ను. బూతులతో ఆగిపోయాడా? శపించాడు నన్ను. వాక్యం ఏమంటుందండి? శత్రువును సైతం దీవించండి, శత్రువును సైతం ప్రేమించండి, దీవెనలే పలకండి కానీ శాపవచనములు పలకకండి. ఓకేనా? ఇది బైబిల్, ఇది క్రీస్తు. దీన్ని మనం దాటిపోయాం ఆటోమేటిక్గా. ఆజ్ఞాతిక్రమము పాపము. సో 5వ మాట ఏమంటాడు? బూతులు కాదండి, నన్ను శపించాడు. పొరపాటున సహోదరుని ఎవరిని నాకు శపిస్తున్నావేమో జాగ్రత్త. కనుక కోపంలో ఏదో 4 మాటలు శపిస్తే అవుతుందారా? కోపం వచ్చినప్పుడు అలా అనేస్తాం. నువ్వు నాశనం అవును కాక, నువ్వు దుబ్బు కొట్టుకుపోతావు, నాతో పెట్టుకునే వాళ్ళు బాగుపడలే. ఓకేనా? ఇన్ని మాటలు అంటావా, నీ దుమ్ము కొట్టుకుపోతావు నువ్వు. ఇలాంటి మాట అంటాం లేదు, శపించావు. ఓకేనా? ఇవన్నీ కూడా అక్కడ
నిన్ను ఎక్కడ తీసుకెళ్తాయి? ఈడు దుమ్ము కొట్టుకోబోడు, నువ్వైతే నిత్య నరకంలో కాలిపోతావు. జాగ్రత్త అండి. నోరు కోపంలో కూడా అదుపులో ఉండాలట, చాలా కష్టం. అందుకే ప్రతి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఈ పాయింట్లు రివైండ్ చేసుకోమన్నాను. 5వ మాట అయిపోయిందా? 6వ మాట, లార్డ్ దేవా నేను మామూలుగానే మాట్లాడానండి సార్, తప్పైపోయింది సార్, క్షమించండి సార్, నేను మామూలుగానే మాట్లాడానండి. కానీ మీ వాడే కోపంతో పాతవన్నీ త్రొవ్వి మరి నన్ను తిట్టాడు సార్. నేనేమనలేదు సార్. అయ్యా కొంచెం పవిత్రంగా బతకచ్చు కదా, అంతే చెప్పాను సార్. పవిత్రంగా చర్చికి రమ్మని చెప్పాను సార్. పవిత్రంగా చర్చికి రమ్మంటే నీ బతుకు తెలీదా? నువ్వు పెద్ద భక్తి పడవని ఇప్పుడు నాకు చెప్తున్నావా? అప్పట్లో నువ్వు ఎట్ట నడిచేవాడో నాకు తెలుసా? నీ బ్రతుకు నాకు తెలియదా? నువ్వు ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నావు నేను చూడలేదా? నువ్వు ఎలాంటి సోకులు పడేవాడు నేను చూడలేదా? ఎంతమంది అమ్మాయిలు తెలియవాడు నేను చూడలేదా? ఇప్పుడు పెద్ద భక్తి పడు అని అన్నాడు సార్ నన్ను. నేను పవిత్రంగా మారమని చెప్పాను సార్, నేనేం అనలేదు సార్. నా పాత జీవితాన్ని తొవ్వి మరి నన్ను తిట్టాడు సార్. మనం ఏమనుకుంటాం? కోపంలో ఏదో వచ్చేసేరా, ఇంటెన్షన్గా అనలేదు, కానీ ఏదో కోపంలో వచ్చేసే, కావాల్సి అయితే నేనేం అనలేదు అనుకుంటాం మనం. కానీ ఇది సిచ్యువేషన్. 7వ మాట, గతంలోవి నేటికి లింకు చేసి మరీ నన్ను తిట్టాడు సార్. ఆయన నా మీద కోపడ్డాడు. గతంలోవి లింక్ చేయడం ఏంట్రా అబ్బా? అప్పట్లో పరిస్థితి బాగాలేక కొంచెం ఏదో హెల్ప్ చేశాడు సార్. ఆయన హెల్ప్ చేశాడు, కానీ పరిస్థితి బాగాలేక ఆయన యొక్క కృతజ్ఞతను గుర్తుపెట్టుకోలేకపోయాను సార్. పొరపాటున అంటే కృతజ్ఞత చెల్లించలేకపోయాను సార్. ఇప్పుడు వెళ్ళి మారిపోయినా కూడా అయ్యా నాకు కొంచెం సహాయం చేయమని అడిగితే చేస్తే ఇప్పటికైనా గుర్తుంటుందా? లేకపోతే పాతాలైనా మర్చిపోతావా? ఏమైనా అప్పుడు మర్చిపోయా గుర్తుందా? ఏమిరా కృతజ్ఞత జీవితం లేదు నీకు అని పాతవి నేను మారిపోయినా కుచ్చి మరి నన్ను గుచ్చుతున్నాడు సార్. లార్డ్ దేవా గుచ్చుతున్నాడు నన్ను, తెలుసా? ఒక వ్యక్తి మారిన తర్వాత ఆ వ్యక్తి పాత జీవితాన్ని బట్టి నువ్వు ప్రవర్తించద్దు. నీ ఒకవేళ ఏదైనా సహాయం చేయాలనుకుంటే మీ దగ్గర కలిగి ఉన్న సమృద్ధి కొలది సంతోషముగా సమాధానముతో సనగ కొనక ఇవ్వాలి. అంతేగాని వాడు ముందు మోసం చేశాడు, మోసపోవడం మన తప్పు. వాడు ముందు మోసం చేశాడు, వాడు మోసగాడు, వాడు అప్పట్లో చెప్తే థ్యాంక్స్ కూడా చెప్పలేదు, నాకు కృతజ్ఞత కూడా చెల్లించలేదు అని చెప్పి దాన్ని గుర్తు చేసి మరీ ఇప్పుడు పొడవద్దు. అది పాపం. అది కోపంలో యొక్క లక్షణం. కోపంలో ఇవన్నీ చేస్తాం మనం, ఇవన్నీ చేస్తామండి కోపంలో, కానీ చెయ్యొద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎంత కోపం ఉన్నా అతని యొక్క పాత జీవితాన్ని, అతడు ముందు చేసిన మోసాన్ని ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోకూడదు. హౌ ఇట్స్ పాసిబుల్ అన్న చెప్తాను చివరిలో. అది ఎలా పాసిబుల్ అవుతుందో చెప్తాను. 8వ మాట, వాళ్ళ వారికి ఎవరికో మోసం చేస్తే నీకు మోసం చేసినట్టుగా భావించుకుని నన్ను తిట్టాడన్న. నేను వాళ్ళకి ఎవరికో మోసం చేశానన్నా, కానీ ఈయనకేదో మోసం చేసుకున్నట్టు నా పేరు మొత్తం బదనాం చేశాడన్నా. ఉదాహరణ చెప్తాను. మన ఊర్లో ఒకవేళ మన బంధువుకు ఒకవేళ ఒక వ్యక్తి మోసం చేసిండొచ్చు. మోసం చేసి పరిస్థితుల ప్రభావమో ఏ ప్రభావమో అక్కడ నుంచి ఉండలేక ఇక్కడ హైదరాబాద్కి వచ్చాడు. ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు చుట్టుపక్కల దగ్గరలో చేరాడు. సో ఆ వ్యక్తి కనిపించినప్పుడు రే వీంతో జాగ్రత్త రోయ్, ఊర్లో నన్ను మోసం చేసి వచ్చాడు అని మీ బంధువు నీతో చెప్పాడు. నువ్వేం చేస్తున్నావు? ఆ వ్యక్తి యొక్క పేరును అందరికీ చెప్తున్నావు. వీడు బాగా మోసగాడంట, మా వాళ్ళని మోసం చేసిన అంట, వీడు మోసగాడంట, మా వాళ్ళని మోసం చేసిన అంట, వీడు మోసగాడంట, మా వాళ్ళని మోసం. మీ వాళ్ళని మోసం చేస్తే నువ్వెందుకండి సాక్ష్యం మీద సాక్ష్యాలు పలుకుతున్నావు? ప్రచురత ఎందుకు చేస్తున్నావు? నీ చేతనైతే సువార్త ప్రకటించాలి కానీ పాపమును ప్రకటించకూడదు కదా. ఈ నోరు సువార్త ప్రకటించడానికే కానీ ఎదుటివాడిని నాశనము చేయడానికి కాదు. మీ వాళ్ళకెవరికో నాశనం చేశాడు, మీ వాళ్ళకెవరికో కష్టం ఇచ్చాడు, మీ వాళ్ళని ఎవరినో మోసం చేశాడు, వాళ్ళు వచ్చి చెప్పుకోమను. వాళ్ళు నీకొచ్చి చెప్పుకుంటే అర్థం ఉంది, కానీ నీకు మోసం చేయలేదు కదా. నువ్వెందుకు దండోరా వేయిస్తున్నావు? ఇది తప్పండి. ఎందుకంటే మీ వాళ్లకు నీవు రిప్రజెంటేటివ్గా మారి నీవు చూపించే కోపము అపవాదికి క్యాచ్ అవుతుంది. ఇవన్నీ కూడా నువ్వు ఎదుటి వాడిని చంపిన వాటితో సమానం, నరహత్యతో సమానం. కొత్త నిబంధన ప్రకారం ఇది చేసినా కూడా దీన్ని కూడా
దీన్ని కూడా మహాసభకు ఈడ్చబడతావని రాయబడి ఉంది. 9వ మాట చెప్తున్నాను. 9వ మాట, కోపంతో నిందలు కానీ, తీర్పులు తీర్చడం కానీ, వారికి శిక్ష వేయడం కానీ, లేదా శిక్ష పడాలని కానీ కోరుకుంటున్నావా? కోపంలో ఎందుకు కోరుకోము? 100 సార్లు కోరుకోము. బాగా కోపం వచ్చిందనుకో, నీకు జరగాల్సిందే లేరా, ఇట్లా నీకు జరగాల్సిందే, నీకు బాగైంది, ఇప్పుడు ఏదైనా అయితే కానీ నువ్వు దారికి రావు. నువ్వు బాగా ఈ మధ్య ఏదైనా అయితే కానీ నువ్వు దారికి రావు. మంచిగా జరిగింది, మంచిగా జరిగింది, ఇంకా 4 పీకమని చెప్పేవాడిని నేనైతే. పోలీసులు కొట్టారా, ఇంకా 4 కొట్టమని చెప్పేవాడిని. సార్ 4 రోజులు జైల్లో పెట్టి కుమ్మేయండి సార్ అని చెప్పేవాడిని. నీకు మంచిగా జరిగింది. నువ్వెవరండి తీర్పు తీర్చడానికి? కానీ ఆ మాట నిన్ను పైన తీర్పులో తీసుకెళ్తాను తెలుసా? నీ కోపంలో పలికిన మాట ఆ వ్యక్తి మీద నీకు లోపల ఏదో కోపము కలిగి నీవు నిందలు మోపడము, శిక్షను నువ్వు డిసైడ్ చేసావు. చూసావా? యేసు యొక్క స్థానాన్ని నువ్వు తీసుకున్నట్లు. శిక్ష ఎవరు అమలు చేయాలి? శిక్ష ఎవరు చెప్పాలి? యేసు చెప్పాలి. నువ్వే వీడికి ఇలా అయితే పోగొట్టది అన్నవంటే అర్థమైంది, యేసు స్థానాన్ని నువ్వు దొంగలించావని అర్థం. సో కోపంలో ఎంత పాపం చేస్తున్నావో అర్థమవుతుందా? కోపంలో ఎంత పాపం చేస్తున్నావో అర్థమవుతుందా? అంతకంటే మించి తీర్పు తీర్చద్దు ఎందులో కూడా. చాలామందిని తీరుస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? జగనే గెలవాలండి, జగనే గెలవాలి. ఈ సంవత్సరం కూడా జగనే రావాలంట ఆంధ్రాలో. నువ్వెవరండి జగన్ రావాలి, చంద్రబాబు చెడ్డోడు, జగన్ మంచోడు అని తీర్పు తీర్చడానికి? అధికారం లేదు. ఒక్కటే, యేసు పరిపాలన రావాలి, యేసు చిత్తము నెరవేర్చబడాలి, యేసు ఉద్దేశము నెరవేర్చబడాలి. ఇంతవరకే మనకు అధికారం ఉంది. ఈయన గెలవాలి అంటే ఈయన గెలవద్దని కోరుకున్నట్టే. అప్పుడు నువ్వు ఈ చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న అపవాదం అయితే టక్కున పైకి వెళ్ళి, మీ వాడు చూసావా తీర్పు తీర్చేశాడు, తీర్పు తీర్చేశాడు, అయిపోయింది, నీకు అక్కడ తీర్పు తీర్చబడుతుంది. అర్థమవుతుందా? సో ఈ పాయింట్స్ లోపల ఎక్కడైనా వ్యక్తి మీద కోపము కలిగి నిందించడము కానీ, తీర్పు తీర్చడము కానీ, శిక్ష పడాలని కానీ కోరుకుంటున్నావేమో జాగ్రత్త. ఇది కూడా కోప్పడ్డమే, ఇది కూడా కోప్పడ్డమే. ఇప్పుడు గుర్తున్నవండి, చెప్పేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తాయి, మళ్ళా గుర్తుండవు, మర్చిపోతారు. అందుకే నేను రాసుకొని ఒక్కొక్క పాయింట్ 2 రోజులకోసారి నెమరేసుకోండి. దేవా నేను ఎక్కడైనా చేశానా పరీక్షించుకోండి. 10వ మాట, ఆయన బాధను నా బాధ పంచుకుంటున్నానండి అనుకుంటూ చాలాసార్లు కోపంలో ఎదుటివాడి యొక్క నామాన్ని చులకన చేస్తుంటాం, బదనాం చేస్తుంటాం, నాశనం చేస్తుంటాం. నీ బాధను పంచుకో, అంతేగాని పక్కనోని పేరు నాశనం చేయొద్దు. కుటుంబంలో అత్త ఎక్కడికైనా బయటికి వెళ్ళి మా కోడలు ఏందో అమ్మ ఎప్పుడు ఎంతే అన్నా కూడా నీకు బాధ కోడలంటే, అన్నం పెట్టకపోతే కోడల మీద నీకు బాధ ఉంది, కానీ కోడల యొక్క జీవితాన్ని బదనాం చేసే ఛాన్స్ నీకు లేదు. ఆమె పేరును అవమానపరిచే మా అత్త ఏందో నేను ఎప్పుడు సతాయిస్తుంది. నువ్వు భరించలేకపోతే భరించాలి, దేవుని కృపను అడగాలి. అంతేగాని మీ అత్త పేరు పక్కింటికి వెళ్ళి 10 మంది ఎదుట చెప్పడానికి అధికారం లేదు. నువ్వు మీ అత్త మీద కలిగి ఉన్న కోపాన్ని ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి మీ అత్తను చెడ్డగా చేస్తున్నావు చూసావా, మీ కోడలను చెడ్డగా చేస్తున్నావు చూసావా, లేదా మీ అన్న తమ్ములను చెడ్డగా చేస్తున్నావు చూసావా, అది కూడా వాడంతే, మా తమ్ముడు ఎప్పుడు ఇంతే, అది కూడా పాపము. సో కోపములో ఒక భాగం. అందుకే కొత్త నిబంధన ఈ విధంగా మాట్లాడుతుంది. సో కొత్త నిబంధన మనతో ఈ విధంగా మాట్లాడుతుంది. అందుకే ఒక్కొక్క పాయింట్ను ప్రతిరోజు ధ్యానించమంటున్నాను. అందుకే కీర్తనాకారుడు ఏమంటాడు తెలుసా? ఫైనల్ కన్క్లూజన్ ఇస్తున్నాను. కీర్తనాకారుడు ఏమంటాడు తెలుసా? ఒక్కసారి తీయండి. ప్రతి చిన్న కోపము నన్ను ఇంత నరకంలోకి తీసుకెళ్తుంది, నన్ను మహాసభకు ఈడుస్తుంది, నన్ను డైరెక్ట్గా నరకానికి తీసుకెళ్తుందని కీర్తనాకారుడు ఏమంటున్నాడు? కీర్తన 37వ కీర్తన 8వ అధ్యాయం, 37వ కీర్తన 8వ వచనం అండి. 37వ కీర్తన. కోపాన్ని కంప్లీట్ గా మానుకోండి, ఆగ్రహమును విడిచిపెట్టండి. అందుకే చాలమ్మా, అందుకే ఎస్ఎన్ గారు పాట రాస్తే మాట రాస్తారు. దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకొంటినే, దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకొంటినే.
నీ ప్రశాంత పవనాలు అనచనే నా వ్యామోపు పొంగులన్నీయు. నీ ప్రశాంత పవనాలు అనచనే నా వ్యామోపు పొంగులన్నీయు. నా ఓదార్పు నిధివి నీవే, నా రక్షణ శృంగము నీవే. నా ఓదార్పు నిధివి నీవే, నా రక్షణ శృంగము నీవే. ఆయన కాడిని మోస్తూ దీర్ఘశాంతం నేర్చుకోవాలట. అన్నా మరీ ఇంత లోతుగా చెప్పుకుంటూ పోతే బ్రతకడం ఎట్లా అన్నా? అందుకంటున్నాను, తమ శిలువను ఎత్తుకొని నా యొద్దకు రండి నేను నేర్పిస్తానంటున్నాడు దేవుడు. నా కాడి సులువుగా ఉంటాడు. వెళ్దాం ఆయన చెత్తకు, ఆయన కాడి తీసుకుందాం. అర్థమవుతుందా అండి? ఈరోజు వాక్యము చెవులు గల వాడికి అర్థమవును గాక. అర్థమైతే నీ జీవితం మారిపోతుందండి. ఇంకా కొన్ని అంశాలు, ఇంకా ఎక్కడెక్కడ పాపము చేస్తున్నామో కోపడి ఇంకా కొన్ని అంశాలు వచ్చే మంగళవారం ధ్యానించుకుందాం. దేవుడి యొక్క వాక్యం ద్వారా వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.